జోగిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవయ్యపై దాడి చేసి వారి కుమారుడు క్రాంతిని కిడ్నాప్ చేసిన వారిపై మరియు గత కొంతకాలంగా సంజీవయ్యను రకరకాలుగా ఇబ్బందులకు గురి పెడుతూ తన అనుచరులతో దాడులు చేస్తూ శనివారం నాడు పుల్కల్ మండలం గుంగులూరు గ్రామంలో వ్యవసాయ పొలంలో కంచె వేసుకుంటుండగా పల్లె సంజీవయ్య వారి సోదరులు బాలయ్యపై 7 మంది అనుచరులతో కంట్లో కారం చల్లి దాడి చేశారు. పల్లె సంజీవయ్యను హత్య చేయాలనే ప్రయత్నంలో భాగంగా వారు తప్పించుకోగా వారి కుమారుడు క్రాంతిని కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులను కట్టేసి కళ్లకు గంతులు కట్టి కత్తులతో దాడులు చేసి వారిని చిత్రహింసలు చేసి సింగూరు ప్రాజెక్టులో పడేయాలని చూసిన సినీ నిర్మాత వెంకట మురళీకృష్ణపై తన 7 మంది అనుచరులపై తక్షణమే హత్యాయత్నం కేసును నమోదు చేసి SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. గతంలో మురళీకృష్ణపై ఎన్నో కేసులు ఉన్నా గుంగులూరు గ్రామ ప్రజలకు రైతులకు గత కొన్ని సంవత్సరాల నుండి భయపడుతూ భూములు నాకే అమ్మాలి లేదంటే చంపేస్తానని బెదిరింపులు చేస్తున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. మురళీకృష్ణ వారి అనుచరులపై వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి PD యాక్ట్ కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ చేయలేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మురళీకృష్ణ వారి అనుచరులపై వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి PD యాక్ట్ కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ చేయాలి. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. మరి నిన్న సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగళూరు గ్రామంలో తన వ్యవసాయ పొలంలో కంచె పనులు చేసుకుంటుండగా మరి 7 మంది వెంకట మురళీకృష్ణ సినీ నిర్మాత వారి అనుచరులతో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జోగిపేట పల్లె సంజీవయ్యపై దాడి చేసి వారి కుమారుడు క్రాంతిపై అదేవిధంగా వారి తమ్ముడు బాలయ్యపై వారి కళ్ళలో కారం చల్లి దాడి చేసి మరి అదేవిధంగా పల్లె సంజీవయ్యను గత కొన్ని సంవత్సరాల నుండి రకరకాలుగా ఇబ్బందులు గురిపెడుతున్న మురళీకృష్ణ తనను హత్య చేయాలనే ప్రయత్నంలో భాగంగా పల్లె సంజీవయ్య వారి నుండి తప్పించుకోగా మరి వారి తమ్ముడు బాలయ్యను కళ్ళలో కారం పడి కొట్టి వారిని దాడి చేసి వారిని గాయపరిచారు. విధంగా వారి కుమారుడైనటువంటి సంజీవయ్య కుమారుడైనటువంటి క్రాంతిని మరి కాళ్ళు చేతులను కట్టేసి కళ్ళకు గుంతలు కట్టి వారిని కూడా కత్తులతో దాడులు చేస్తూ వారిని చిత్రహింసలు చేస్తూ వారిని సింగూరు డ్యాంలో పాడేయాలని చెప్పేసి చూసినటువంటి మురళీకృష్ణ అనుచరులపై 7 మందిపై తక్షణమే హత్యాయత్నం కేసును నమోదు చేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి వారిపై వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారి చుట్టూ ఉన్న భూములకు సంబంధించినటువంటి ఎవరైతే మురళీకృష్ణకు పక్కకు ఎవరైతే పొలం ఉందో ఆ పొలం రైతులు కూడా ఈ భూములని నాకే అమ్మాలి లేదంటే మేము చంపేస్తా మేము మీ ఎంత చూస్తా అని చెప్పేసి గతంలో కూడా ఎన్నోసార్లు భయం రాత్రులకు గురి చేసి దాడి చేసినా కూడా ఇప్పటి వరకు పోలీసులు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇదే విధంగా దాడి చేసిన పల్లె సంజీవ కుటుంబ సభ్యులపై దాడి చేసిన మురళీకృష్ణ అనుచరులపై తక్షణమే